సమాచారం కోసం 95 న్యూస్ ఇప్పుడు యాప్ లో మీ ముందుకు వచ్చింది. వెంటనే డౌన్లోడ్ చేసుకుని న్యూస్ అప్డేట్ తెలుసుకోండి. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం. వెల్కమ్ టు 95 న్యూస్. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం నేను మీ మాధురి. ఈరోజు మనం ఎల్బీ స్టేడియంకి వచ్చేసాము. ఇక్కడైతే మనం 6956 మంది నియామక పత్రాలు అందుకుంటుంటే వారిని మాట్లాడించడానికి మనం వారి కోసం వచ్చేసాము. ఇప్పుడు కాసేపట్లో సీఎం మరి కొంతమంది మంత్రులు రాబోతున్నారు. ఈలోపు మనం ఇక్కడ చాలా మంది నర్సులు ఉన్నారు, వారితో ఇప్పుడు మాట్లాడేద్దాము. ఇక్కడైతే మనతో పాటు కొంతమంది స్టాఫ్ నర్సులు ఉన్నారు, వారిని అడిగేద్దాము. మేడం, ఎలా అనిపిస్తుంది? ముందుగా మీ పేరు, ఎక్కడి నుంచి వచ్చారు? నేను గాంధీ హాస్పిటల్ అవుట్సోర్స్ గా గత 16 ఇయర్స్ నుంచి వర్క్ చేస్తున్నాను అవుట్సోర్స్ గా. ఇప్పటికి మాకు ఎటువంటి హ్యాపీనెస్ లేదు, ఇప్పుడే చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే ఎన్ని గవర్నమెంట్స్ అంటే ఫస్ట్ బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినప్పుడు మాకు ఫస్ట్ హామీస్ ఇచ్చిండు చాలా. అది అవుట్సోర్స్ అయినా కాంట్రాక్ట్ గవర్నమెంట్ అయినా ఎవరైనా మేము పర్మనెంట్ చేస్తాము, మాకు ఓట్ చేయండి అనేసి చెప్పినారు. ఆ విధంగా నేను జనరల్ సెక్రటరీ అక్కడ అందరితో ఓట్లు వేయించిన, వాళ్ళ ఫ్యామిలీస్ తోటి ఓట్లు వేయించి అన్ని వేయించిన. కానీ మళ్ళీ తర్వాత ఒక 3 years తర్వాత మేము పోయి హరీష్ రావు సార్ అని వీళ్ళందరినీ అడిగితే కేసీఆర్ సార్ ని ప్రగతి భవన్ దగ్గరికి వెళ్తే అక్కడ అరెస్ట్ చేసి అక్కడ మాకు కలవనివ్వలేదు. మళ్ళీ మేము వెళ్తే మీరు ఎవరు మాకు తెలియదు, మేము ఒక ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తామనేసి అట్లా మాట్లాడు చాలా ఇన్సల్ట్ చేసినట్లు చేసాం బీఆర్ఎస్ ప్రభుత్వము. అయితే ఇప్పుడు మాకు రేవంత్ అన్న మా వాల్యూ అంటే నర్సెస్ అంటే ఏంటి, హ్యూమానిటీ అంటే ఏంటి, హ్యూమానిటీ బేసిస్ లా హూ ఆర్ ద మెయిన్ రోల్స్ అనేసి తెలుసుకున్న ఈ అన్న మాకు ఇవాళ జాబ్స్ ఇచ్చిందంటే అంటే ఫస్ట్ టైం మనకు ఇన్ని పోస్టులు రిలీజ్ చేసిందంటే మన కాంగ్రెస్ ప్రభుత్వమే. ఈ అన్న కాంగ్రెస్ వస్తుందని మాకు చాలా నమ్మకం ఉంది. మేము కూడా ప్రచారాలు బాగా చేసినాం, ఎందుకంటే మాకు బీఆర్ఎస్ ప్రభుత్వం పైన చాలా నమ్మకం పోయింది. అసలు మేము చనిపోతున్నామంటే కూడా అసలు ఆ ప్రభుత్వం ఒక అధికారులు కూడా వచ్చి మమ్మల్ని పట్టించుకోలేరు కోవిడ్ టైంలో అయినా ఎవరైనా. కానీ రేవంత్ అన్న మధ్య సెకండ్ వేవ్ మధ్యలో వస్తుంటే ఆపేసిన, అప్పుడు అన్న వచ్చిన కూడా మా ప్రాబ్లం చెప్తాము కూడా అన్నని మధ్యలో ఆపేసేసారు. కానీ తర్వాత అన్నని మళ్ళీ మేము పర్సనల్ కలిసి మా ప్రాబ్లమ్స్ అన్ని చెప్పిన తర్వాత ఆయన మా మీద ఫోకస్ పెట్టి మాది ఏంటి, మేము వితౌట్ నో డాక్టర్ అనేసి అని గ్రహించి మాకు ఈ జాబ్స్ ఇచ్చినందుకు అన్నకి ఎన్ని థ్యాంక్స్ చెప్పినా కూడా మాకు అది ఫుల్ఫిల్ కాదు. నా పిల్లల తరాల నుంచి ఆయనకి రుణపడి ఉంటాం. మాకి ఇక్కడైతే మనతో పాటు ఇంకా చాలా మంది ఉన్నారు, వారిని కూడా అడిగేద్దాము. మేడం, మీ పేరు, ఎక్కడి నుంచి వచ్చారు? నా పేరు సబితా రెడ్డి, హాస్పిటల్ నుంచి వస్తాను. మేడం, ఎలా అనిపిస్తుంది రేవంత్ రెడ్డి రాగానే? అంటే మీ కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే మీ అందరికీ కూడా చాలా యాక్చువల్ గా మీరందరూ ఊహించారా ఇలా ఇస్తారు అని? అసలే కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మీరు ఊహించింది జరిగిందా? ఊహించింది కొంచెము, జరిగేది చాలా అండి. మేము ఇంత పెద్ద పండగలాగా మాకు ఇలా చేస్తారని మేము ఏ రోజు కలగనలేదు. సో అందుకనే కాంగ్రెస్ ని గెలిపించాలి, కంపల్సరీ మాకు న్యాయం జరుగుతుంది అని అనుకునే మేమందరం గాంధీ హాస్పిటల్లో 2007 నుంచి చేస్తున్నాం. మాకు వెయిటేజ్ ఇవ్వడం జరిగింది. మాకు మా ద్వారా మా ఫ్రెండ్స్ కి చాలా మంది యూజ్ అయింది ఇది. సో దీనికి చాలా హ్యాపీగా ఉంది మాకు. మా ఫ్యామిలీ కానీ మా రిలేటివ్స్ కానీ చాలా హ్యాపీగా ఉన్నారు. చాలా థ్యాంక్స్ రేవంత్ రెడ్డి అన్న. ఇంతమంది చెల్లెలను ఒక దగ్గర కూడబెట్టి మా అందరికి ఇలా ఇస్తున్నందుకు చాలా 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 సంతోషంగా ఉంది. సార్, మీ పేరు? నా పేరు శ్రీధర్ అండి. ఎక్కడి నుంచి వచ్చారు? ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్ అండి మేడం. ఓకే, మీకు ఎలా అనిపిస్తుంది ఇలాంటి నిర్ణయము? ఇంత మందికి మంచి పోస్టులు వచ్చాయి, 6900. సో ఎలా ఉంది మీ హ్యాపీనెస్? షేర్ చేసుకోండి. అంటే కాంగ్రెస్ గవర్నమెంట్ లో ఇంత ఫస్ట్ రిక్రూట్మెంట్ స్టాఫ్ నర్స్ రావడం అనేది అసలు ఎవరు మేము ఊహించలేము. ఐఏఎస్ ఐపీఎస్ లాగా ఇంత మంచి ట్రీట్ చేసి ఇంత మంచి అరేంజ్ చేయడం వాళ్ళకి మేనేజ్మెంట్ చాలా మాకు రుణపడటం రేవంత్ రెడ్డి గారికి. మరి అదేవిధంగా 5900 పోస్టులని 1800 పోస్టులు కలిపి అందరికి ఆల్మోస్ట్ వచ్చినాయి. డిలే చేయకుండా, లేట్ చేయకుండా, ఎలాంటి అవాంతరాలు జరగకుండా ట్రాన్స్పరెన్సీగా ఇచ్చి మా అందరి జీవితాలు నిలబెట్టినందుకు రేవంత్ రెడ్డి మేము ఎప్పటికీ రుణపడి ఉంటామని ఈ సభముఖంగా కోరుతున్నాను. ఇక్కడైతే చాలా మంది ఉన్నారు, వాళ్ళందరి హ్యాపీనెస్ కూడా షేర్ చేసుకుందాం. ఎలా ఉంది మేడం, మీ పేరేంటి, ఎక్కడి నుంచి వచ్చారు? హాయ్, myself Shabana, I'm from Hyderabad. I'm very happy and it's a very good opportunity for this noble profession, giving so many jobs. To thank you to CM sir. People used to say nursing is a noble profession but never used to recognize this, but sir has recognized our potentials and importance and how we plays a important role in this community and giving us nursing officer name rather than nurse. It's very good opportunity and
happy feeling for all the nurses who worked hard, and we are thankful to the sir. సార్ మీ పేరు ఎక్కడి నుంచి వచ్చారు? నా పేరు శ్రీహరి, నేను జోన్ 4 నుంచి వచ్చాను. ఇప్పుడైతే ఇక్కడ అందరూ చాలా హ్యాపీగా కనిపిస్తున్నారు, కానీ ఇంకా ఏమైనా డిమాండ్స్ ఉన్నాయా? మీరు ఇంకా ఏమైనా చెప్పుకోవాల్సి ఉన్నాయా? డిమాండ్స్ అంటే ఏం లేదు, ఇప్పుడు ఓన్లీ అక్కడ స్టాఫ్ నర్స్ అని పెట్టారు. మాకు అది నచ్చలేదు, ఒక చిన్న విషయం అది. మాకు నర్సింగ్ ఆఫీసర్ అనేది కావాలి, ఆల్రెడీ మెన్షన్ చేశారు గత ప్రభుత్వంలో. ఈసారి మాకు జస్ట్ అలా నర్సింగ్ ఆఫీసర్ అనే ఒక ట్యాగ్ ఉంటే చాలు. ప్రస్తుతానికి ఇలా ఇవ్వడం 7,000 పోస్టులు ఇవ్వడం మాకు కూడా చాలా ఆనందంగా ఉంది. దీనికి అందరికి కారణం మన సీఎం రేవంత్ రెడ్డి గారు, ఆయనకి హ్యాట్స్ ఆఫ్. థ్యాంక్ యూ. మేడం మీ పేరు ఎక్కడి నుంచి వచ్చారు? మీకు ఎలా అనిపిస్తుంది ఈవేళ ఒకేసారి అంటే మీరు బీఆర్ఎస్ ప్రభుత్వం నుంచి కూడా పోరాడుతున్నది ఈ రోజు జరిగింది, సో మీకు మీ హ్యాపీనెస్ మాతో షేర్ చేయండి. నా పేరు సరళ అండి. మేము చాలా కష్టపడ్డామండి. 16 సంవత్సరాలు గాంధీ హాస్పిటల్ అవుట్ సోర్సింగ్ మేము గాంధీ హాస్పిటల్లో అవుట్ సోర్సింగ్ విధానంలో చాలా సంవత్సరాలు కష్టపడ్డాము. తక్కువ జీతాలతో చాలా కష్టపడ్డాము. కానీ రేవంత్ రెడ్డి సార్ రాగానే స్టాఫ్ రిక్రూట్మెంట్ చేశారు. 7,000 మంది కుటుంబాలకి ఒక సంతోషం కలిగించారు. మేము చాలా హ్యాపీగా ఉన్నాం. అంటే ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండాలని కోరుకున్నారు కాబట్టి స్టాఫ్ రిక్రూట్మెంట్ తొందరగా చేశారు, ఫస్ట్ చేశారు. తెలంగాణ ప్రజలందరూ ఆరోగ్యంగా ఉంటే మన అందరము హ్యాపీగా ఉంటాము. మాకు ఆ సేవ చేసేది మాకు ఆ దేవుడు ఇలా కల్పించారు, స్టాఫ్ నర్స్ కల్పించారు. అందుకని మేము రేవంత్ రెడ్డి సార్ కి చాలా రుణపడి ఉన్నామండి. ఇంకా ఏ సీఎం కూడా ఇలా అపాయింట్మెంట్ ఆర్డర్ ఇవ్వలేదు. రేవంత్ రెడ్డి సార్ ఫస్ట్ అపాయింట్మెంట్ ఇచ్చారు స్టాఫ్ నర్స్ కి. మేము చాలా అదృష్టంగా భావిస్తున్నాం. ఇంకా ఎన్టీ రామారావుని మాత్రమే అన్నా అని పిలిచారు, కానీ ఇప్పుడు మళ్ళీ రేవంత్ రెడ్డి సార్ ని మాత్రమే అన్నా అని పిలుస్తున్నారు. మేము కోరుకునేది ఒక్కటే, మేము ఎలా అయితే అపాయింట్మెంట్ ఆర్డర్ రేవంత్ రెడ్డి సార్ చేతుల మీద తీసుకున్నామో మా రిటైర్మెంట్ బెనిఫిట్స్ కూడా రేవంత్ రెడ్డి సార్ చేతుల మీద తీసుకోవాలని కోరుకుంటున్నామండి. ఇంకా రేవంత్ రెడ్డి సార్ని అడిగేది ఒక్కటే, మేము రాఖీ పండుగ రోజు సీతక్కకు మాత్రమే కాకుండా మా ఆడపిల్లలందరూ కూడా రాఖీ కట్టే అవకాశం ఇవ్వాలి రేవంత్ అన్న గారు. మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. ఇంతమంది 7,000 ఆడపిల్లలకి చాలా సంతోషం కలిగించారండి. జై రేవంత్ రెడ్డి అన్న. సార్ చెప్పండి మీకు ఎలా అనిపిస్తుంది? హలో, నేను సూర్యాపేట నుంచి వచ్చాను. నా పేరు జగన్. ఇది నిజంగా ఆరోగ్య తెలంగాణ మనం అనుకోవాలి. ఈ రోజు అనాది కాలంలో అతి తక్కువ టైంలో మన రాష్ట్ర ప్రజల ఆరోగ్యం గురించి ఆలోచించే గౌరవ ముఖ్యమంత్రి గారు మరి రేవంత్ రెడ్డి గారు, అదే దామోదర రాజనరసింహ గారు కూడా మరి ఎంతోగాని ఆశించి ప్రజల ఆరోగ్యమే వాళ్ళ లక్ష్యంగా వాళ్ళ ధ్యేయంగా పెట్టుకొని ఆరోగ్య తెలంగాణ నిర్మించడానికి వాళ్ళు కంకణం కట్టుకున్నట్టుగా మనం చూస్తున్నాము. అనాది కాలంలోనే నర్సింగ్ ఆఫీసర్స్ ఎగ్జామ్స్ కండక్ట్ చేసి రిజల్ట్స్ ఇచ్చి వెరిఫికేషన్ అంతా కంప్లీట్ అయ్యాక 6,956 పోస్టులు ఇవ్వడం కూడా చాలా సంతోషాన్ని ఇస్తుంది. ఇందులో ఉన్న వాళ్ళంతా కూడా ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలు ఉన్నారు. ప్రతి ఒక్కరిని కూడా ఉన్నతమైన స్థితికి తీసుకెళ్లాలని ఈ రోజు తలపెట్టిన కాంగ్రెస్ గవర్నమెంట్కి మేము కృతజ్ఞతలు చెప్తున్నాము. అదే కాంగ్రెస్ గవర్నమెంట్ ఈ రోజు ఎన్నో సంక్షేమ పథకాలు తీసుకొచ్చి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క బిడ్డకు కూడా అంటే ప్రతి ఒక్కరికి కూడా న్యాయం చేయాలనే ధ్యేయంతో ముందుకెళ్తున్నందుకు మేము కాంగ్రెస్ గవర్నమెంట్కి రుణపడి ఉంటాము. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ టు ఎవ్రీవన్. ఇక్కడైతే మనం చూడొచ్చు, యాక్చువల్ గా చిన్న పిల్లలతో కూడా వచ్చారు స్టాఫ్ నర్సులు వారి మొహంలో అయితే చాలా సంతోషం కనబడుతుంది. ఒకసారి వారితో మాట్లాడేద్దాం. మీ పేరు మేడం? మహేశ్వరి గారు. ఎక్కడి నుంచి వచ్చారు? నల్గొండ. ఓకే, చెప్పండి మేడం మీకు ఎలా అనిపిస్తుంది? ఈ రోజు మొత్తం పండగ వాతావరణం కనబడుతుంది, మీరు మీ హ్యాపీనెస్ షేర్ చేసుకోండి. ఆరోగ్య శాఖ మంత్రి వర్యులు ఒక ముక్కలో చెప్పేశారు వెరీ హ్యాపీ అని. సో పేరు సార్ ఎక్కడి నుంచి వచ్చారు? మేడం నేను నాది సూర్యాపేట జిల్లా మేడం. నా పేరు లక్ష్మణ్, నాది ఎంఎస్సీ నర్సింగ్ అయిపోయింది మేడం. ఈరోజు నిజంగా మనకు పండగ వాతావరణం ఆ నర్సింగ్ సమాజానికి. ఎందుకంటే మేము తీసుకున్న ఒక చిన్న హార్డ్ వర్క్ ఏంటంటే ఖచ్చితంగా మాకంటూ మా తెలంగాణ ఏర్పడిన తర్వాత మాకు జాబులు రావాలనే ఉద్దేశంతో మేము కష్టపడ్డాము. అలాగే మాకు మా గత ప్రభుత్వం మాకు ఎటువంటి భరోసా ఇవ్వకుండా మాకు అన్యాయం చేసినాయి. దీని గురించి మేము ఎక్కడ నేను చెప్పుకుంటాం. బట్ మాకు ఈ ఫస్ట్ టైము మాకు మా కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక మా హయాంలో మా రేవంత్ అని వచ్చిన తర్వాత మాకు న్యాయం జరుగుతుంది. ఎందుకంటే గత ప్రభుత్వం మాకు చేసిన అన్యాయాల కోసం మేము రేవంత్ దగ్గర పోయినాము. మాకు భరోసా ఇచ్చిండు, ఖచ్చితంగా మన ప్రభుత్వం వస్తే మనకు చేస్తామన్నాడు. కానీ మేము అనుకోలేదు ఇంత పెద్ద పండుగ చేస్తున్నాడు. మేము ఎప్పుడు అనుకోలేదు ఇంత పెద్ద పండుగ చేస్తున్నాడు. సో ఈ పండుగకు మెయిన్ కారణం ఏమంటే మా రేవంత్ అన్నే. మాకు ముఖ్యమంత్రి అయినా కూడా మాకు అన్నతో సమానం. మాకు ఎందుకంటే ఫస్ట్ నుంచి మాకు సపోర్ట్ చేస్తున్నాడు కాబట్టి ఇంతమంది 7,000 కుటుంబాలకు ఈరోజు భరోసా ఇస్తుండు. బస్సు పెట్టి
బస్సుతో పాటు టిఫిన్ పెట్టేసి నెక్స్ట్ లంచ్ పెట్టి మమ్మల్ని జాగ్రత్తగా డిఎంహెచ్ఓ ప్రతి ఒక్క డిఎంహెచ్ఓ మాకు దగ్గరగా ఉండి నోడల్ ఆఫీసర్లతోటి ప్రతి ఒక్కరి డేటా తీసుకొని ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఒక క్రమ పద్ధతిగా ట్రాన్స్పరెంట్గా ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మాకు మారుమూల గ్రామాల నుంచి కూడా అందరినీ కలుపుకొని ఒక డిహెచ్ఎంఆర్ లింక్ తోటి ఒక లింక్ ఆఫీసర్ లాగా అందరికీ యాడ్ అయిపోయి మొత్తం మాకు గైడ్ చేస్తూ ఒక గ్రూప్ క్రియేట్ చేస్తూ వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేస్తూ మాకు మినిట్ ప్రచారం మాకు చేస్తూ మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తూ మమ్మల్ని ఇక్కడ సేఫ్గా తీసుకొచ్చారు. సో దీనికి మెయిన్ కారణం ఎవరంటే మన గవర్నమెంట్, మన ముఖ్యమంత్రి, మన రేవంత్ అన్న. సో మా అందరికీ ఇంకొక విషయం ఏంటంటే అక్కడ మనకు నర్సింగ్ ఇంతమంది స్టాఫ్ నర్స్ ఉండే గత ప్రభుత్వం మాకు హోదా మారుస్తుంది అని చెప్పేసి జస్ట్ నర్సింగ్ ఆఫీసర్ పెట్టేసి వదిలేసింది. కానీ మాకు ఈ బోర్డు మీద నూతనంగా ఇస్తున్న ఆ పేరు మార్చి నర్సింగ్ ఆఫీసర్ ఇచ్చారు. మీకు నిజంగా ధన్యవాదాలు. మాకు ఈరోజు మాకు పండగ వాదనం. జీవితాంతం ఈ మా నర్సింగ్ సమాజం రేవంత్ అన్నకు రుణపడి ఉంటాం. థ్యాంక్ యూ. ఖమ్మం నుంచి వచ్చామండి. నేను ఖమ్మం నుంచి వచ్చానండి. సో మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. ఇది మాకు పండగనే కాదు, మా ప్రతి ఒక్కరికి, మా కుటుంబానికి అందరికీ సంతోషాన్ని ఇచ్చింది రేవంత్ రెడ్డి అన్న. ఇతను ఇంతవరకు మాకు కేసీఆర్ ప్రభుత్వం ఏమి చేసింది లేదు. వచ్చిన నోటిఫికేషన్స్ అన్ని రద్దు చేయడము లేదా ఎగ్జామ్ రాసిన రిజల్ట్ ఇవ్వకపోవడం. కానీ మా అన్న రాగానే వెంటనే మాకు ఇచ్చిన హ్యాపీ న్యూస్ ఇదే అండి. ప్రతి ఒక్కరు మేము ఒకటే కాదు, మా కుటుంబం కూడా ఇది పండగ రూపం లాగానే సెలబ్రేట్ చేసుకుంటున్నాం. మనం చూడొచ్చు చాలా మంది నర్సులు ఉన్నారు. ఇప్పుడైతే వీళ్ళందరినీ నర్సింగ్ ఆఫీసర్స్ అనాలి మనము. సో ఇక్కడైతే ఒకరితో మాట్లాడేద్దాం. మేడం మీ పేరు, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? కొత్తగూడెం నుంచి. చెప్పండి మేడం, ఎలా అనిపిస్తుంది? 6956 పోస్టులు భర్తీ అయిపోయాయి. 138 పెండింగ్ లో ఉన్నాయి హ్యాండిక్యాప్డ్ కోసం. అంటే ఇంకా ఏమైనా డిమాండ్స్ ఉన్నాయా? అంటే అవి కూడా క్వాలిఫై లేరని అది రిక్రూట్మెంట్ చేయలేదు. ఒకవేళ క్వాలిఫై ఉంటే వాళ్ళని కూడా రిక్రూట్మెంట్ చేసేవాళ్ళేమో. మేడం మీ పేరు, ఎక్కడి నుంచి వచ్చారు? మేడం నా పేరు ధారావతి శిరీష, భద్రాద్రి కొత్తగూడెం డిస్ట్రిక్ట్ మేడం. న్యూలీ జాబ్ అనేది రిక్రూట్ అయ్యాం మేము. డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ కింద మేము అలాట్ అయ్యాం మేడం. చాలా హ్యాపీగా అనిపిస్తుంది మేడం. చాలా ఇయర్స్ తర్వాత మాకు ఇట్లా నర్సెస్ వాళ్ళని కూడా ఇట్లా మంచిగా మా ప్రొఫెషన్ ని కూడా చాలా డెవలప్మెంట్ చేయడం కోసం ఈ అరేంజ్మెంట్స్ చేశారు. చాలా పబ్లిక్ లో నర్సింగ్ అంటే ఒక చిన్న చూపు ఉంటుంది మేడం. కానీ ఇట్లా 6000 మెంబర్స్ ని కూడా అన్ని డిస్ట్రిక్ట్స్ వాళ్ళని పిలిచి ఒక నర్సింగ్ ఆఫీసర్ అనే క్యాడర్ అన్న హోదాలో మాకు డిస్ట్రిక్ట్ వైజ్ గా మంచిగా డిఎంహెచ్ఓ మేడమ్స్ కానీ సపోర్ట్ టీమ్ కానీ మంచిగా మాకు హెల్ప్ చేశారు మేడం. ఇంకా పోలీస్ ఆఫీసర్స్ కానీ మాకు చాలా అన్ని విధాలుగా చాలా హెల్ప్ఫుల్ గా ఉంది మేడం. ఫ్యూచర్ లో కూడా నర్సింగ్ ప్రొఫెషన్ ఇలా డెవలప్మెంట్ అవ్వాలనేసి అందరికి జాబ్స్ రావాలని కోరుకుంటున్నాం మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. మేడం మీ పేరు, ఎక్కడి నుంచి వచ్చారు? ఇప్పుడు మీరు నర్సెస్ కాదు నర్సింగ్ ఆఫీసర్స్ అయిపోయారు. ఎలా అనిపిస్తుంది? నర్సింగ్ ఆఫీసర్ మీరు చెప్పినందుకు మాకు చాలా హ్యాపీగా ఉంది. ఇంతకు ముందు అందరు సిస్టర్ నర్స్ అని పిలిచేవాళ్ళు, ఇప్పుడు నర్సింగ్ ఆఫీసర్ అనే ఒక క్యాడర్ ని కేటాయించారు. అంతకంటే ముందు సీఎం గారిని చాలా గౌరవించాలని అనుకుంటున్నాను. ఎందుకంటే మాకు పేద బడుగు వర్గం నుంచి వచ్చిన వాళ్ళం, మాకు ఒక బస్ కి వెళ్ళాలన్నా ఇబ్బంది ఉండదు. అలాంటిది బస్ ఛార్జెస్ కూడా కల్పించారు, ఫ్రీ ఛార్జెస్. దాంతో పాటు ఈ 7000 పోస్టులు ఒకేసారి గత 10 సంవత్సరాల నుంచి ఇప్పుడు దాకా ఎవరు తీయనిది ఎంతో ఆతృతగా చూస్తున్న ప్రతి ఒక్కరికి ఆశలు వాళ్ళ కుటుంబాల కళలు నెరవేర్చిన తరుణం వచ్చింది. ఎందుకంటే ప్రతి ఒక్క కుటుంబం ఇలాంటి ఉత్సాహం, ఇలాంటి సందర్భం వచ్చిందని చాలా ఉత్సాహంగా ఎదురు చూస్తున్నారు. అంతేకాదు సీఎం గారు ఇంత గౌరవప్రదంగా మమ్మల్ని తీసుకురావడం అనేది ఇదే మొదటిసారి అనుకుంటున్నాను.
ఏ రాష్ట్రం కూడా ఇంత సౌకర్యం కల్పించలేదు. పొద్దున్న నుంచి ఇప్పుడు దాకా లిస్టు తీసిన వెంటనే నుంచి వెరిఫికేషన్ దగ్గర నుంచి వెంటనే చేయడం అనేది గోప్యంగా విషయాలను గోప్యంగా ఉన్నప్పటికీ మమ్మల్ని అనేది న్యాయం చేశారు. రోజులు నెలలు కాకుండా సంవత్సరాలు గడపకుండా నెలల్లోనే మాకు న్యాయం చేస్తున్నారు. అంతేకాదు వెరిఫికేషన్ వెంటనే మాకు పోస్టింగ్ అలర్ట్ చేయడం అనేది, అది కూడా 6,000 పోస్టులు అనేది ఇవ్వడం అనేది చాలా గ్రేట్ విషయము. అలాంటి గొప్ప విషయం మన రేవంత్ అన్నకే దక్కింది. అందుకే రేవంత్ అన్నకి ఒకే ఒక విషయం, రేవంత్ అన్నయ్యడు సీఎం, ప్రజలందరికీ దొరుకుతుంది న్యాయం. పేరు ఎక్కడి నుంచి వచ్చారు? నా పేరు పద్మావతి, నేను ఖమ్మం డిస్ట్రిక్ట్ నుంచి వచ్చాను. చాలా సంతోషంగా ఉందండి. ఎందుకంటే ఒకేసారి ప్రపంచమంతా గర్వించదగిన 6,000 పోస్టులకి ఇప్పుడు ఇక్కడ మాకు గౌరవప్రదంగా తీసుకొచ్చి ఇక్కడ మాకు అపాయింట్మెంట్ ఇవ్వడం అనేది ప్రపంచమే గర్వించదగిన గొప్ప విషయం. మాకు సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ నుంచి అదేవిధంగా మాకు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చి అదేవిధంగా మాకు ఎవ్వరికి ఇవ్వలేని గొప్ప హోదాలో మమ్మల్ని ఇక్కడికి తీసుకొని రావడం, బస్ ఫెసిలిటీస్ ప్లస్ మార్నింగ్ టిఫిన్ నుంచి ఇప్పటి వరకు లంచ్ వరకు కూడా వాటర్ కానీ ఏదైనా కానీ ప్రతిదీ చాలా జాగ్రత్తగా ఆడపడుచులకు చేసిన మన సీఎం అన్నకి చాలా రుణపడి ఉంటాము. ఎన్నో సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నామండి, 10 సంవత్సరాల నుండి ఎదురు చూస్తున్నాము. ఇంత గొప్ప అవకాశం కల్పించిన సీఎం అన్న గారికి మేము ప్రాణం పోయేంత వరకు కృతజ్ఞతగా ఉంటాము. అదేవిధంగా మా యొక్క శక్తివంతన లేకుండా మా యొక్క డ్యూటీల్లో మేము శ్రద్ధగా పనిచేసి అందరికీ సర్వీస్ ని మంచిగా అందిస్తామని తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. జై సీఎం గారు, జై తెలంగాణ. మేడం మీ పేరు ఎక్కడి నుంచి వచ్చారు? మీకు ఎలా అనిపిస్తుంది? నా పేరు షేక్ జరీనా బేగం అండి. ఖమ్మం నుంచి, ఖమ్మం డిస్ట్రిక్ట్ హాస్పిటల్ నుండి వచ్చామండి. అసలు మాకు జాబ్ వస్తుందని మేము అనుకోలేదు, కానీ ఈ 10 సంవత్సరాల తర్వాత మాకు జాబులు ఇచ్చారు. అది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు ఇంత పెద్దగా ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. మేము కోవిడ్ వచ్చినప్పుడు చాలా చేసామండి ఆ డిస్ట్రిక్ట్ హాస్పిటల్లో, దాని గుర్తింపు వచ్చినట్టు మాకు అనిపిస్తుంది. చాలా ఆనందంగా ఉండండి. జై తెలంగాణ, జై రేవంత్ రెడ్డి అన్న. నా పేరు వసుమతి అండి. నేను మహబాద్ డిస్ట్రిక్ట్ నుంచి వచ్చానండి. ఖమ్మం హాస్పిటల్లో కాంట్రాక్ట్ బేసిక్ మీద చేస్తున్నానండి. ఇట్లా మాకు ఒక నర్సింగ్ వాళ్ళకి ఇంత పెద్దగా మెగా రిక్రూట్మెంట్ నిర్వహిస్తారని అసలు మేము కల్లో కూడా ఊహించలేదండి. చాలా అంటే ఎట్లా అంటే అది చెప్పడానికి కూడా చాలా ఎగ్జైటీగా ఉంది, చాలా హ్యాపీగా ఉందండి. ఒక నర్సింగ్ అనేది చాలా చిన్న చూపు చూసే ఈ సొసైటీలో ఇంత గ్రాండ్గా ఒక మెగా రిక్రూట్మెంట్ పెట్టి మమ్మల్ని ఒక పెద్దగా మంచిగా ఇంత పెద్దగా మమ్మల్ని గౌరవించడం అనేది మాకు చాలా హ్యాపీగా ఉందండి. అదే కేసీఆర్ ఉన్నప్పుడు కోవిడ్లో ఎంతగానో పనిచేసినా కూడా మాకు ఇంత గుర్తింపు అనేది రాలేదండి. కానీ ఇక ఈ రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత చాలా ఎంత అంటే ఇక చెప్పలేనంత మమ్మల్ని ఒక ఉన్నత స్థాయిలో చూపించడం అనేది చాలా హ్యాపీగా ఉందండి. జై తెలంగాణ, జై రేవంత్ రెడ్డి.